నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రంలో రాసుల స్వభావాన్ని బట్టి ప్రధానంగా రాసులను 3 భాగాలుగా విభజించారు. ఒకటి చరరాశులు, రెండవది స్థిర రాశులు, మూడవది ద్విస్వభావ రాశులు అని రాసులను ప్రధానంగా 3 రకాలుగా జ్యోతిష శాస్త్రంలో విభజించారు. మొట్టమొదటిది చరరాశులు. మనకు ఉన్నటువంటి 12 రాశులలో 1, 4, 7, 10 రాశులను చరరాశులు అనే పేరుతో పిలుస్తారు. అంటే మేషరాశి, కర్కాటక రాశి, తులారాశి, మకర రాశి, ఈ 4 రాశులను చరరాశులు అనే పేరుతో పిలుస్తారు. ఈ చరరాశుల ప్రధాన లక్షణం నడక. అందువల్ల ఈ రాశుల్ని గమన రాశులు అనే పేరుతో కూడా పిలుస్తారు. వీళ్ళకి మార్పు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. చైతన్యవంతమైనటువంటి క్రియాశీలత కలిగినటువంటి మస్తిష్కాన్ని కలిగి ఉంటారు ఈ చరరాశుల్లో జన్మించిన వాళ్ళని జ్యోతిష శాస్త్రంలో వివరించడం జరిగింది. ఆ తర్వాత రెండవ రకం స్థిర రాశులు. మనకున్నటువంటి 12 రాశులలో 2, 5, 8, 11 రాశులను స్థిర రాశులు అనే పేరుతో పిలుస్తారు. అనగా వృషభ రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, ఈ 4 రాశులను స్థిర రాశులు అనే పేరుతో పిలుస్తారు. ఈ రాశుల స్వభావం స్థిరత్వం. అందువల్ల ఈ రాశి వాళ్ళు జీవితంలో అవసరమైనంత వరకు మాత్రమే మార్పును కోరుకుంటూ ఉంటారు. మార్పును తక్కువగా ఆశిస్తూ ఒకచోట మాత్రమే స్థిరంగా ఉండాలని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఇక 3వ రాశులు ద్విస్వభావ రాశులు. 12 రాశులలో 3, 6, 9, 12 రాశులను ద్విస్వభావ రాశులు అనే పేరుతో పిలుస్తారు. అంటే మిథున రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి, మీనరాశి, ఈ 4 రాశులను ద్విస్వభావ రాశులు అనే పేరుతో పిలుస్తారు. పేరుకు తగ్గట్లుగా ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళకు 2 స్వభావాలు ఉంటాయి. అంటే ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళకి ఒకే సమయంలో ఎన్నో పనులు చేయాలనేటటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి స్థిరంగా, మరొకసారి అస్థిరంగా ఉంటారు. ఈ రాశుల విభజనను బట్టి జ్యోతిష శాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ కూడా వాళ్లకు ఉన్నటువంటి బాధక రాశిని గురించి తెలుసుకోవచ్చు. బాధక రాశి అంటే మానవుడు ఎంత కృషి చేసినా సరే జీవితంలో అనేక సార్లు తృప్తికరమైనటువంటి ఫలితాలను పొందలేడు. ఎంత శక్తి సామర్థ్యాలను ఉపయోగించినప్పటికీ ఒక్కొక్కసారి దైనందిన జీవితంలో అనేక ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. దానికి కారణం బాధక గ్రహములు అని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. 12 రాశులలో ఒక్కొక్క రాశిలో జన్మించిన వాళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి బాధక రాశి ఉంటుంది. ఆ బాధక రాశి ఏంటో తెలుసుకొని, ఆ బాధక రాశికి ఏ గ్రహం అధిపతిగా ఉందో తెలుసుకొని ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే దైనందిన జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నా సరే ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. జ్యోతిష శాస్త్ర ప్రకారం స్థిర రాశులు, చరరాశులు, ద్విస్వభావ రాశులు, ఈ 3 రకాలైన రాశులలో చరరాశులకి వాటి 11వ స్థానం బాధక స్థానం అవుతుంది. అంటే ఎవరికైనా సరే జాతక చక్రంలో చరరాశుల్లో జన్మించిన వాళ్ళు, అంటే మేషరాశిలో కానీ, కర్కాటక రాశిలో కానీ, తులారాశిలో కానీ, మకర రాశిలో కానీ, ఈ చరరాశుల్లో జన్మించిన వాళ్ళు వాళ్ళ జాతక చక్రంలో 11వ స్థానాన్ని చూసుకుంటే ఆ 11వ స్థానం అనేది బాధక స్థానం అవుతుంది. ఆ స్థానానికి అధిపతి ఎవరో తెలుసుకొని ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే స్థిర రాశులకి వాటి 9వ స్థానం బాధక స్థానం అవుతుంది. అన్ని ద్విస్వభావ రాశులకు కూడా జాతక చక్రంలో 7వ స్థానం బాధక స్థానం అవుతుంది. అలా ఎవరైనా సరే స్థిర రాశుల్లో జన్మించిన వాళ్ళు, చరరాశుల్లో జన్మించిన వాళ్ళు, ఉభయతత్వ రాశుల్లో జన్మించిన వాళ్ళు వాళ్ళ జాతకాన్ని బట్టి బాధక రాశి ఏంటో తెలుసుకోవాలి. ఆ బాధక రాశికి ఏ గ్రహం అధిపతిగా ఉందో తెలుసుకోవాలి. ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మాత్రం దైనందిన జీవితంలో అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇంకా ఈ బాధక రాశికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే బుధవారం శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభయోగం శీర్షికన ఉపరత్నాలను ధరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, ఉపరత్నాలని ఏ విధంగా ధారణ చేయాలో పరిశీలిద్దాం. నమస్కారం.
శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఒక నిన్ ఖేదము పెట్టజూచెదవు నిత్యోత్సాహిగా వింతు వేరొక నిన్ పేదగనొక్క నిన్ మిగుల వేరొక్కన్ ధనాన్వీతు వేరొకనుత్సాహ విహీను వేరొకని నిత్యోల్లాసిగా వింతువు ఈ ఒకట నీ మహిమంబులెన్న తరమౌనా సత్యనారాయణ. ఓ సత్యనారాయణ స్వామి, నీ లీలలు ఎవరికీ అంతుబట్టవు. ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాన్ని కలిగిస్తావు. ఒక నిన్ ఖేదము బెట్ట చూచెదవు, ఒకడు విపరీతంగా బాధపడే పరిస్థితిని కలిగిస్తావు. అలా బాధపడి వాడు ఆలోచించి దానికి కారణం ఏమిటి నేను చేసుకున్న ప్రారబ్ధం అని వాడు ఆలోచించి ఆత్మవిచారణ చేసి చివరకు వాడు సత్యమార్గంలోకి చేరుకుంటాడు, సత్యాన్ని గ్రహిస్తాడు. అలా చేస్తే గానీ వాడికి సత్యం అనేటువంటిది తెలియదు, సత్యదృష్టి రాదు. అందుకని సత్యనారాయణుడవైన నీవు ఒకణ్ణి బాధ పెట్టావు అని అంటే, వాడికి బాధ కలిగే పరిస్థితి వచ్చింది అని అంటే అది నీ అనుగ్రహం. ఒక నిన్ ఖేదము పెట్ట చూచెదవు నిత్యోత్సాహిగా వింతు, ఒకడికి నిరంతరము కూడా ఉత్సాహం, అనేకమైన కార్యక్రమాలని ఉత్సాహంగా చేస్తాడు వాడు. అలా చేసి ఆ పనులలో నుంచి వాడు సత్యాన్ని దర్శించటం మొదలు పెడతాడు. వాడికి అలా అత్యుత్సాహాన్ని ఒకడికి కలిగిస్తావు, ఒకడికి బాధని కలిగిస్తావు. ఒక నిన్ పేదగా, ఒకడికి పేదరికాన్ని ఇస్తావు. ఒక్క నిన్ మిగుల ధనాన్వీతు, విపరీతమైనటువంటి ధనాన్ని కలిగిస్తావు ఒకడికి. నిత్యోత్సాహిగా వింతు వేరొక నిన్ పేదగా ఒక్క నిన్ మిగుల వేరొక్కన్ ధనాన్వీతు వేరొకనుత్సాహ విహీను, ఒకడికి ఉత్సాహం అనేదే ఉండదు, మందమతిగా దిగులుగా ఉంటాడు. వేరొకని నిత్యోల్లాసిగా వింతు, నిత్యం ఉల్లాసంగా ఆనందంగా ఉంటాడు. నీవకట నీ మహిమంబులెన్న తరమౌనా సత్యనారాయణ. ఇదంతా కూడా సత్యనారాయణుడు తనపైకి వీరందరూ చూచేలాగా, సత్యదృష్టి వీరందరికీ కలిగేలాగా వారి జీవలక్షణాలని బట్టి తగిన సన్నివేశాలను కల్పించి వారికి బాధలను, వైభవాలను, సంపదలను కలిగిస్తున్నాడు. ఆ సంపదలు కలిగి ఒక్కసారి పోయేలా చేస్తున్నాడు. వచ్చినప్పుడు ఆనందం కలిగింది, ఆ రావటంలో తన ప్రయత్నం పెద్దగా లేదు. పోయినప్పుడు కూడా తన ప్రయత్నం లేకుండానే పోయింది. ఏమిటిది, దీనికి కారణం ఏమిటి అని ఆలోచించేలా చేసి, పరమాత్మపైకి దృష్టి వచ్చేలా చేసి, సత్యదృష్టిని కలిగించి సత్యమార్గంలో అనేక విధాలుగా జనులను ఈ సత్యనారాయణుడు నడుపుతాడు అనే విషయాన్ని గ్రహించి దాన్ని అద్భుతమైన పద్యరచనలో 10 మందికి తెలియజేస్తూ గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, భక్తి తత్పరులు శ్రీ మన్నవ రాధాకృష్ణ శర్మ గారు రచించిన సత్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం సత్యదేవాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం, సంకష్టహర చతుర్థి. సంకటములు తొలగించి ఐశ్వర్యాన్ని, వివిధ రంగాలలో అభివృద్ధిని ప్రసాదించేటువంటి వాడు ఆ గణపతి. గణపతిని సంకటనాశక గణేశ స్తోత్రంతో పఠించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ప్రతినిత్యం కూడా ప్రతి వాళ్ళు కూడాను గణేశుని యొక్క సంకటనాశక గణేశ స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే ఎటువంటి సంకటములు కూడాను రానేరావు. అలాగే ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నిష్టగా ఆచరించేటువంటి వారు ఉపవాసం ఉండి స్వామివారికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పూజలన్నీ కూడాను నిర్వర్తిస్తూ సాయం సంధ్యా సమయంలో గణేశునికి ప్రీతివంతమైనటువంటి అటుకులు, ఉండ్రాళ్ళు మొదలైన వాటితో
హోమాన్ని కూడా నిర్వహించి పాలను చంద్రుడికి నైవేద్యంగా పెట్టేటువంటి సంప్రదాయం ఉంది. ఈ విధంగా చేసినట్లయితే ఆ వ్రత సంకల్పం సిద్ధిస్తుంది అని శాస్త్రం. ఇది ఎందుచేత చెయ్యాలి అంటే వివిధ రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, బాధలు, అనుకున్న పనులన్నీ కూడాను నెరవేరకపోవటం లాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురైనప్పుడు మానవాళిని అనుగ్రహించటానికి గణేశుడు ప్రసాదించినటువంటి వరం. ఈ యొక్క సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి రాజభోగ లాంఛనాలు, ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలుగుతాయని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. అందుచేత గణపతికి ప్రీతివంతమైనటువంటివి అటుకులు. ఈ అటుకులతోనే హోమాన్ని కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఉండ్రాళ్ళు అనేటువంటివి ఆయనకి నైవేద్య తత్వంలో విశిష్టంగా పనికొస్తాయి. గరికతో పూజ సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. వినాయకుని ఎప్పుడు పూజ చేసినా తప్పనిసరిగా గుంజళ్ళు తీసి ప్రదక్షిణం చేసి తప్పనిసరిగా అర్చన చేయటం అనేటువంటిది మాత్రం మర్చిపోకూడదు. ఆదిమూర్తి తత్వంలో వెలుగొందేటువంటి గణేశ, నీకు ప్రదక్షిణం చేస్తూ గుంజళ్ళు తీస్తున్నాను స్వామి అంటూ నమస్కృతాంజలు గడించడమే దీనిలో దాగిన పరమార్థంగా కూడా గ్రహించాలి. ఆ స్వామి కృపకు పాత్రలమై తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం దుర్గణిత పంచాంగరీత్యా దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 6:50. తిథి తదియ మధ్యాహ్నం 2 గంటల వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 10:45 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. అమృతకాలం ఉదయం 11:39 నుంచి 1:21 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5 గంటలకి. నేటి విశేషాలు: సంకష్టహర చతుర్థి మరియు ప్రదోషం కూడా. ప్రదోషం కావడం వల్ల సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలపు వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత 1:12 సమయంలో శంకరుణ్ణి సపరివారంగా కనుక పూజించుకున్నట్లయితే తప్పనిసరిగా మనకు అనుకూలమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే బుధవారం కలిసి వచ్చింది కాబట్టి మనం ఆ శంకరునికి కేజీంపావు పెసలతో పూజ చేసినట్లయితే విద్యార్థులలో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఆ గణితములందలి నైపుణ్యాలు పెరుగుతాయి. అలా పూజించిన తర్వాత పెసల్ని 11 ఆవులకి పెట్టినట్లయితే అది చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. 11 ఆవులకు పెట్టడం అనేది శాస్త్రీయమైన విషయంగా మనం భావన చేయవచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా 21 దూర్వాయుగ్మములతో, 21 పత్రములతో, 21 పుష్పములతో ఆయన పూజించడం, 21 అరగుంజీలు తీయడం,
21 ఆత్మ ప్రదర్శనాలు చేయడం, 21 చిమ్మిలి ఉండలు వాయనం ఇవ్వడం, 21 చిమ్మిలి ఉండలు నివేదన చేయడం. ఈ చర్యల ద్వారా మనం కష్టములను అధిగమించడంతో పాటు సమస్యా పరిష్కార శక్తిని పెంచుకోవడంతో పాటు అపనిందలు అంటే నీలాపనిందలు అంటుంటారు, అంటే మనం చేయని తప్పు కూడా చేసినట్టుగా ప్రచారమయ్యే విషయాలను మనం అధిగమించగలుగుతాం. గణపతి పూజ అనంతరం రాత్రి 9:13 చంద్రుడు కనిపిస్తాడు కాబట్టి ఆ సమయంలో చంద్రునికి పూజ చేయడం ద్వారా ఈ వ్రతం సమాప్తమవుతుంది. ఆ విధంగా చేయడం ద్వారా మనం విశేషమైన సత్ఫలితాలన్నిటిని పొందగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. మౌనం మహత్తరం. మౌనమే మంత్రం. వ్రతాలలో మౌనవ్రతమే ఉత్తమం. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. అంకుశం ఎలా ఉంటుంది? అది అలా వంకి తిరిగినటువంటి ఒక పదునైనటువంటి ఆయుధం. అలాంటి అంకుశం అంట. అంకుశం దేని మీద ప్రయోగిస్తారు తెలుసా? ఏనుగులను కంట్రోల్ చేయడానికి వాడతారు సాధారణంగా. అలాగా అమ్మ చూపుట అంకుశంలాగే ఉందిట. అంటే అమ్మ చూపు చేసే పని బట్టి ఉపమానాలు మారిపోతున్నాయి. అవి చాలా చల్లగా హాయిగా ఉన్నాయంటే వెన్నెలతో పోలుస్తారు, మనల్ని తడిపేస్తున్నాయంటే మేఘంతో పోలుస్తాడు. ఇప్పుడు ఏకంగా అంకుశంతో పోలుస్తున్నాడు. అంకుశం ఏం చేస్తుంది? ఏనుగును కంట్రోల్ చేస్తుంది. అమ్మ చూపు అంకుశంగానే ఉందిట చూడ్డానికి కూడా. కుటిలాగ్ర సీమ్న తావక కటాక్ష మహాంకుశీన. కుటిలాగ్ర అంటే కన్నులు వంకరగా ఉంటాయండి, అందంగా. అందుకని ఇలా గీత గీసినట్టు ఉండవు కదండి, వక్రముగా ఉంటాయి. ఆ వక్రముగా ఉన్నప్పుడు ఇలా ఉండి ఆ పైన మళ్ళీ అలా తిరిగేటప్పటికల్లా అంకుశం వల్లే ఉన్నాయట. అందు కుటిలాగ్రసీమ్న వంకర తిరిగినటువంటి కనుల్లోంచి చూపు అంకుశంలా పనిచేస్తుందట. ఈ అంకుశం కాస్త ఇటు తిప్పమ్మా అన్నాడు. దేని వైపు? ఇక్కడ ఏనుగుగాడు తిరుగుతున్నాడు, ఏనుగును కంట్రోల్ చేయలేదు. ఎక్కడ తిరుగుతున్నాడు ఏనుగు అంటే మమ మనోవిపినే భ్రమంతం. నా మనస్సు అనే అడవిలో ఏనుగు తిరుగుతుంది. తిరిగితే తిరిగిందిలే అంటే అలా ఊరుకోవట్లేదు, పాడు చేస్తుంది మొత్తం అన్నాడు. ఏమిటి పాడు చేస్తుందంటే ఉన్మధ్య బోధ కమలాకరం. అద్భుతమైన మాట చెప్పాడు. ఈ మనస్సు అనేటటువంటి అడవిలో జ్ఞానమనే కొలనంతా అల్లకల్లోలం చేస్తున్నది ఏనుగు అన్నాడు. ఇక్కడ జ్ఞానాన్ని ఇక్కడ కొలంతో పోల్చారండి. అద్భుతమైన విషయం. మనస్సులోనే జ్ఞానం రావాలి కదా. కొలను అనగానే మామూలు కొలను కాదు, బోధ కమలాకరం అన్నమాట వేశాడు. కమలాకరం అంటే కమలములు బాగా వికసించిన కోనేరు అనమాట. అది కమలాకరం అంటే. కానీ జ్ఞానాలు బాగా వికసించినటువంటి ఒక రసమయమైన, అంటే కోనేరు అంటే మళ్ళీ జలం కూడా ఉన్నది. ఆ రసత్వం, ఆ చల్లదనం, అది శాంతికి సంకేతం. వికసించిన కమలాలు జ్ఞానానికి సంకేతం. కానీ జ్ఞానము శాంతి కలిసి ఉన్నాయని చెప్పడం కోసం మనస్సులో ఆ జ్ఞానము శాంతి అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన దాన్ని నిలవనీయకుండా చేస్తున్నాడు వీడు. ఎవడు? ఈ ఏనుగుగాడు. ఇంతకీ ఏనుగు ఎవరు చెప్తున్నాడు చూడండి. అద్భుతమైన మాట చెప్తున్నాడు. మనస్సు అడవి, జ్ఞానము కమలాకరము, అదే బోధ కమలాకరం. దాన్ని ఉన్మధ్య కలవరపరిచేస్తున్నాడు. చూడండి గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రం అంతవరకు తెగ తిరిగినవాడు అందులో దిగుతాడు మొత్తం ఏనుగుల గుంపుతో. దిగినవాడు ఏదో నీళ్లు తాగో స్నానం చేసి వెళ్ళిపోకుండా మొత్తం ఉన్మధ్య బోధ కమలాకరం అన్నట్టుగా ఆ కొలనంతా అల్లకల్లోరు పరిచేస్తాడు. అక్కడ ఒక్క పద్మము కూడా మిగలకుండా చేసేస్తాడు. చిట్ట చివరికి విష్ణు వచ్చేటప్పటికి సమర్పిద్దామంటే ఒక్క కమలం కనబడలేదు. తను మొత్తం పాడు చేసేస్తే ఒక్కటేదో కనబడింది. ఆ ఒక్కటే ఇచ్చుకున్నాడు. మొత్తానికి ఆ దృశ్యాన్ని ఒక్కసారి తలంచుకోండి. కమలాకరాన్ని, ఆ తటాకాన్ని మొత్తం నాశనం చేసి పారేసేట ఏనుగుగాడు. మరి ఇంతగా ఏనుగు ఎవడో చెప్తున్నాడు. స్తంభేరమం అంటే ఏనుగుని అర్థం. జాడ్యస్తంభేరమం, జాడ్యమనే ఏనుగు. గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. కనుక జాడ్యం అంటే ఆ కరడు కట్టిన అజ్ఞానము, స్పందన లేని లక్షణము. అవతలవాడు ఎంత పరతత్వ విషయం చెప్పినా స్పందించకపోవడం, అది చాలా బాధాకరమైందండి. అందుకే మనస్సులో ఈ జాడ్యం చాలా ఇబ్బంది. ఈ జాడ్యం ఎంత ఇబ్బంది అంటే అజ్ఞానాన్ని ఒప్పుకోదు, అది కూడా బాధ. అజ్ఞానం ఒప్పుకుంటే పర్వాలేదు, ఎప్పటికైనా బాగుపడతాడు.
అజ్ఞానాన్ని జ్ఞానమును అహంకరిస్తాడు, అదొకటి. అందుకే జాడ్యాన్ని మదించిన ఏనుగుతో పోల్చారు ఇక్కడ. జాడ్య స్తంభేరమం, ఆ మాట చెప్పేటప్పుడు ఇంత చక్కటి మాట. ఆ స్తంభము అంటేనే జడత్వానికి మరొక గుర్తు. అందుకు ఏనుగుని జాడ్యంతో ఇక్కడ చెప్పడం విశేషం. అది జాడ్య స్తంభేరమం మమ మనోవిపినే భ్రమంతం. వీడు పోనీ కొంతసేపు ఆడుకుని వెళ్ళిపోయాడంటే అడవిలోనూ తిరుగుతున్నాడు కనుక మళ్ళీ దిగుతాడు. ఒక్క కమలం వికసింపనివ్వడు, వికసించిన దాన్ని ఉండనివ్వడు. అలాంటి ప్రమాదకారి వీడు. ఎప్పుడూ అల్లకల్లోలం, ఉన్మధ్య అంటే కలవరపాటు, మనస్సును ఎప్పుడూ కలవరపరుస్తుంటే. జాడ్యం వల్లే కలవరం వస్తుందండి. అజ్ఞానం వల్లే అల్లకల్లోలాలు, కలవరాలు, అశాంతి, ఇవన్నీ అజ్ఞానం వల్ల వస్తాయి. బయట సంఘటనల వల్ల రావు, ఇది తెలుసుకోండి. సంఘటనలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, వాటికి ఏముందండి ఎఫెక్ట్ అంతా ఎక్కడంటే మన అజ్ఞానం తాలూకు ఎఫెక్టే. దుఃఖం కానీ కలవరం కానీ అన్నీ. కనుక అజ్ఞానం తాలూకా కరడుగట్టిన దశని జాడ్యం అని అంటారు. ఆ కరడుగట్టిన అజ్ఞానం అనే జాడ్యంగాడు నా మనస్సు అనే విపినంలో జ్ఞానాన్ని నిలవనివ్వడం లేదమ్మా. అలాంటి వాడిని కంట్రోల్ చేయాలి అంటే నీ చూపు అనే అంకుశంతో నొక్కి పెట్టుకున్నాడు ఇక్కడ. అంటే అజ్ఞానాన్ని తొలగించమని, జాడ్యాన్ని తొలగించమని ఇక్కడ ప్రార్థన. అంటే అమ్మ కటాక్షం జ్ఞానస్వరూపం కదా, అది లభిస్తే అజ్ఞానం అణగుతుంది. అది చూపించారు ఇక్కడ. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. మీరందుకే రామాయణంలో ఉండేటటువంటి వైచిత్రి చూడండి. రాముడికి సుఖమే కావాలి అనుకుంటే ఉత్తర క్షణంలో రామాయణంలో ఉండకూడని కాండ సుందరకాండ. ఎందుకో తెలుసా? అసలు ఆ సుందరకాండకున్న గొప్పతనం అది. అసలు ఉండకూడని కాండ ఉంది. ఎందుకుంది అంటే రాముడి ధర్మం వలన ఉంది. రాముడు ధర్మం తప్పితే సుందరకాండ పోతుంది. ఎందువల్ల అంటారా? కిష్కింధకాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేశాడనుకోండి. వాలి అంటే రావణాసురుడికి అపారమైనటువంటి భయం. 4 సముద్రాల్లో ముంచి తోకకి చుట్టి తీసుకెళ్ళి ఇంట్లో పడేశాడు. చిటిక వేస్తే పరిగెత్తుకొస్తాడు. వాలితో స్నేహం చేసుకుంటే వాలి వెంటనే రావణుణ్ణి పిలిచి సీతమ్మనిచ్చేయి అంటే ఇచ్చేస్తాడు. కానీ వాలితో స్నేహం చేసి సీతమ్మని ఎందుకు పొందలేదు అంటే వాలే ధర్మం తప్పాడు. తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య అయినటువంటి రుమతో తాను కలిసి ఉంటున్నాడు. మరి నిన్న మీరు ప్రశ్న వేయచ్చు, మరి వాలి కూడా అలా పూర్వం ఇంతకుముందు సుగ్రీవుడు కూడా తారతో ఉన్నాడుగా వాలి భార్యతో. మరి అప్పుడు సుగ్రీవుడి తప్పు కాదా అంటే సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతికి ఒక నియమం ఉంది. అన్నదమ్ముల్లో ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఆ అన్నదమ్ముల్లో ఎవరు వెళ్ళిపోయారో వాళ్ళ భార్య ఆ సోదరుల్లో మిగిలినటువంటి సోదరుడికి భార్య కావాలి అనుకుంటే భార్య కావచ్చు. అది వాళ్ళకి నియమం. ఒకప్పుడు వాలి బిలంలోకి వెళ్ళాడు దుందుబితో యుద్ధం చేయడానికి. వెళ్ళి ఇక తిరిగి రాలేదు, చనిపోయాడు అనుకున్నారు. సుగ్రీవుడు కూడా అందులో ఏం కాపట్యం లేదు, చనిపోయాడు అనుకుని రాయి అడ్డు పెట్టి వచ్చేసాడు. అందరూ చనిపోయాడనే అనుకున్నారు. తన భర్త చనిపోయాడు అనుకుని వాలి భార్య తార సుగ్రీవుడి దగ్గర చేరింది. కాబట్టి సుగ్రీవుడికి ధర్మదోషం రాలేదు. కానీ సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి తరిమి కొట్టి సుగ్రీవుడి భార్య రుమని తన భార్యగా అనుభవించాడు వాలి. కాబట్టి ధర్మం తప్పాడు. ధర్మం తప్పిన వాడితో స్నేహం చేసుకుని నా భార్యను నేను తెచ్చుకోను. ధర్మంలో ఉన్నవాడితో స్నేహం చేసుకుని కష్టపడైనా నా భార్యను తెచ్చుకుంటాను. ఈ అకుంఠిత దీక్షతో నిలబడ్డాడు కాబట్టి సుందరకాండ యుద్ధకాండ వచ్చాయి. లేకపోతే అసలు రాముడు ధర్మాత్ముడు కాకపోతే సుందరకాండే లేదు. సుందరకాండ ఉంది అంటే సుందరకాండ ఉంటే కదా యుద్ధకాండ ఉండడం. కాబట్టి అసలు సుందరకాండ ఉంది అంటే రాముడి ధర్మం. రాముడంత ధర్మాత్ముడు కానీ సీతమ్మ ధర్మాత్మురాలు కాదనుకోండి, అసలు రామ కథకు అంతమే లేదు. ఇంకా రాముడికి ఆలయమూ లేదు, రాముడి కథ లేదు. ఎందుకని అంటే సీతమ్మ మనసులోనైనా సరే ఎప్పుడైనా నిజమే రావణుడు చెప్తున్నది అసలు రాముడు ఉన్నాడో లేడో, ఇలా ఎందుకు నా జీవితాన్ని పాడు చేసుకోవడం అని ఆలోచించింది అనుకోండి. ఇంకేమి సీతారాములు, ఇంకేమి దాంపత్యం, ఇంకెందుకు ఈ దేవాలయాలు. త్రేతాయుగం అయిపోయిన తర్వాత ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగంలో కూడా ఇంత కీర్తి. లక్ష్మీదేవే సీతమ్మగా విష్ణుమూర్తే రాముడిగా వచ్చిన లక్ష్మీనారాయణుల గుడి అనం, సీతారాములనే అంటాం. సీత అమ్మ
అని కూడా వదిలిపెట్టాం. సీతమ్మ తల్లి అంటాం. ఎందుకు అమ్మ తల్లి రెండు మాటలు అంటే ఆవిడ మీద మనకున్న మమకారం. దేనివల్ల ఆ మమకారం అంటే ఆవిడ ధర్మం. ఆవిడ పతివ్రత ధర్మాన్ని అలా పాటించింది మనసులో కూడా ఎన్నడూ. అందుకే సుందరకాండలో ఆవిడే పరీక్ష పెట్టుకుంది. నేను రాముని తప్ప అన్యపురుషుని మనసు యందు ఎరుగనదానినైతే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక. పంచభూతములలో ఒక భూతం తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించాలంది. అలాగే అగ్నిహోత్రం చల్లబడిపోయింది. అంటే అది సుందరకాండ. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిరూపణం చేసుకున్నారు. అనుష్ఠించిన ధర్మం రక్షించి తీరుతుంది. ధర్మం రక్షించి తీరుతుందన్న ఉత్సాహం ప్రజలలో నింపకపోతే సాహిత్యం ధర్మం పట్టుకున్నవాడు పాడైపోయిన సందర్భాల్ని చూపిస్తే అసలు లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? ధర్మం పట్టుకోగలిగితే ఎప్పటికైనా నువ్వు విజేతవి. కాలమునందు నీ కీర్తి ఒకలా ఉండదు. కాలంతో సంబంధం లేకుండా శాశ్వతమైన కీర్తి గణిస్తావు. ఇది చెప్పవలసినది కావ్యం. అటువంటి రచనలు ఏ ఉంటాయో వాటికి కాలంతో సంబంధం ఉండదు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం అటువంటివి బ్రతికే ఉంటాయి, మనుషుల్ని బ్రతికిస్తాయి. అందుకే రామాయణం మనుష్య జాతి ఉన్నంతకాలం చదువుకోవలసినటువంటి గ్రంథం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భాగవత్ మహారాజ్ కి జై. దశమ స్కందము. ఆనందధామాని చిదేకరసే అద్వితీయే తస్మిన్ పదేస్తు మమ చిత్తమగోచరేపి యత్ సద్వ్రజస్థితిజుషాం సుహృదాం కుమారాదీన మదీనమివ గోచరతాముపైతి. ఆనందమే ఇల్లైనవాడు, జ్ఞానైక రసమే స్వరూపంగా గలవాడు, తనకంటే భిన్నమైనది మరొకటి లేనివాడు, ఇంద్రియాలకు మనస్సుకు గోచరం కానివాడైన గోవిందుడి పాదాలయందు నా మనస్సు లయమగుగాక. ఆయన అగోచరుడే అయినప్పటికీ భక్తితో మనస్సు నిలిపితే ఆయన గోచరిస్తాడు. గోకులవాసులు ఎంతో భక్తి కలవారు. వారి విషయంలో అగోచర పరమాత్మ అయిన శ్రీహరి బంధుమిత్రపుత్ర రూపాలతో పెరకటమై వారిని ప్రీతిని కలిగించాడు. చింతామణి లోకసుఖం సురేంద్ర స్వర్గ సంపదం ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. చింతామణి అనే గొప్ప రత్నము లోకసుఖాన్ని ఇస్తుంది కదా. దేవేంద్రుడు స్వర్గసుఖాన్ని అనుగ్రహిస్తాడు. కానీ గురువు సంతోషిస్తే మాత్రం యోగులకు కూడా దుర్లభమైన వైకుంఠాన్ని అనుగ్రహిస్తాడు. భాగవతానికి గురువులైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, ఆయన శిష్యుడైన బ్రహ్మదేవుణ్ణి, ఆయనకు శిష్యుడైన నారద మహర్షిని, ఆయన నుండి ఉపదేశాన్ని పొందిన వ్యాస మహర్షిని, ఆయనకు శిష్యుడైన శుకయోగిని, సనకాది మహర్షులను, సూత శౌనకాది ఋషులను, పరీక్షిన్ మహారాజును భాగవతంలో దశమ స్కందాన్ని ప్రారంభించే ముందు మనస్సులో స్మరించుకోవాలి. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాలాభ్యన్ రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు,
పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు, భీష్ముడు, ధాల్భ్యుడు, రుక్మాంగదుడు, అర్జునుడు, వశిష్ఠుడు, విభీషణుడు మొదలైన పుణ్యాత్ములకు పరమ భాగవతులను స్మరిస్తున్నాం. ధన్యం బృందావనం యత్ర భక్తి నృత్యతి సర్వదా. ఎక్కడైతే భక్తి నాట్యమాడుతూ ఉంటుందో ఆ బృందావనమే ధన్యమైనది అని అంటూ శ్రీకృష్ణుడి పాదముద్రలు పడిన బృందావనాన్ని స్మరించుకుంటూ దశమస్కందాన్ని ప్రారంభించాలి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణురూపుడైన వ్యాసుడికి, వ్యాసరూపుడైన విష్ణువుకు, బ్రహ్మ విద్యానిధి వశిష్ఠ వంశం వాడైన వ్యాస మహర్షికి నమస్కారం. యోగీంద్రాయ నమస్తస్మై శుకాయ బ్రహ్మరూపిణే సంసార సర్పదష్టం యో విష్ణురాతమమోముచత్ విష్ణురాతమమోముచత్. యోగీంద్రుడు, బ్రహ్మస్వరూపుడు, సంసారమనే సర్పంతో కాటువేయబడ్డ విష్ణురాతుడైన పరీక్షిత్ మహారాజును బంధ విముక్తుడిని చేసిన సుఖమహర్షికి నమస్కారం. కాలవ్యాళముఖగ్రాస కాలవ్యాళముఖగ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం. కలౌ కీరేణ భాషితం. కాలమనే పాపం పట్టుకొనగా కలిగిన భయాన్ని పోగొట్టే భాగవత శాస్త్రాన్ని శుకావధూత బోధించాడు. ఇది కలిమానవులను ఉద్ధరింపజేస్తుంది. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. కృష్ణాయ నుమః. సచ్చిదానంద స్వరూపుడు, సృష్టి స్థితి లయాలకు కారకుడు, తాపత్రయాలను పోగొట్టేవాడు అయిన శ్రీకృష్ణ పరమాత్మకు మేము నమస్కరిస్తున్నాం. జన్మాద్యస్య యతోన్మయాదితరచ్చాదేష్వ విఘ్నస్వరాట్ తేనే బ్రహ్మవృదాయ ఆదికవ్యయే ముహ్యంతి యచ్చూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. జగత్తులోని పదార్థాలన్నిటిలోనూ ఉనికి అనేది ఉన్నది. కానీ ఒక పదార్థంలో మరొకటి ఉండటం లేదు. కనుక ఈ జగత్తు సత్స్వరూపమైనటువంటి పరబ్రహ్మ వస్తువు నుండి పుట్టి దానిలోనే స్థితిని పొంది అందులోనే విలీనమవుతుందని తెలుస్తుంది. సర్వజ్ఞుడు మరియు ఏ ఆపేక్ష లేకుండా తానే స్వయంగా ప్రకాశించేవాడైన ఆ పరమాత్మ తన హృదయ సంకల్పంతో చతుర్ముఖ బ్రహ్మకు వేదాన్ని తెలియజేశాడు. ఆ పరమేశ్వరుడి విషయంలో గొప్ప గొప్ప పండితులు కూడా మోహాన్ని పొందుతున్నారు. సత్తయే స్వరూపంగా గల పరబ్రహ్మ నుండి అగ్ని, నీరు, భూమి ప్రకటమైనట్లుగానే వాటి కార్యరూపమైన ఈ ప్రపంచం కూడా వాస్తవంగా లేకపోయినా గోచరమవుతుంది. చైతన్య స్వరూపుడైన ఆ పరమేశ్వరుడికి
మాయ మరియు దాని దోషాలు అంటవు. ఆ దోషాలను ఆయన పోగొడతాడు. అటువంటి సత్స్వరూపమైనటువంటి అంటే సత్యస్వరూపుడైనటువంటి పరబ్రహ్మను ధ్యానిస్తున్నాను. నారా